ఒకసారి విశ్లేషించుకుని తీరాల్సిందే కదా. ఏమంటారు రవికిరణ్ గారు? సిబిఐ పాత్ర పైన గౌతమ్ గారు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కౌంటర్ దాఖలు చేసే విషయంలో స్ట్రాంగ్ గా చూపించలేకపోతున్నారా? ఎందుకు మరి ఆయనకి అనుమతులు వస్తున్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరికి లేని వెసులుబాటు ఆయనకి ఎందుకు కల్పిస్తున్నారు? ఇన్నిసార్లు చూస్తే కూడా ఇన్నిసార్లు వాయిదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని వేల సార్లు వాయిదాలకు అటెండ్ కాకపోయినా జనరల్ గా అయితే వేరే ఎవరైనా సరే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. ఆయనకేం అరెస్ట్ వారెంట్లు కూడా రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఒకటి ఆల్రెడీ మన సుప్రీంకోర్టులో కూడా RRR గారు అలాగే చేగొండ హరిరామజీ గారు ఈ అంశం మీద వెళ్ళారు. దానిలో కూడా ఇటీవల కూడా మనం చూసాం ఏ రకంగా సిబిఐ కోర్టులు ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు 12, 13 ఉన్న ఈడీ కేసులు మొత్తం కలిసి 20 కేసుల వరకు ఉంది. 20 కేసుల వరకు ఉంటే ఇప్పుడు వరకు అది విచారణకే రాలేదు. ఏంటి రాలేదు అంటే 20 కేసులకి 150 డిశ్చార్జ్ పిటిషన్లు ఇచ్చారు ఆయన. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు లోవర్ కోర్టు, సిబిఐ లోవర్ కోర్టు వినాలి. అది ఇప్పుడు వరకు వింటున్నారు. 6 మంది జడ్జిలు రిటైర్ వెళ్ళిపోతున్నారు. జడ్జిమెంట్ రావట్లేదు. జడ్జిమెంట్ కు 900 మంది 1000 మంది సాక్షులు ఉన్నారు. 5 లక్షల పేజీలు ఉన్నాయి. జడ్జిలు చెప్తుంది అన్ని ఇదేసరికి పుష్కర కాలం అయిపోతుంది, రిటైర్మెంట్ అయిపోతుంది. అలా 6 మంది రిటైర్ అయిపోయారు. అదే సుప్రీంకోర్టులో మనం చెప్పారు. సో డే టు డే విచారణ చేయమని డే టు డే విచారణ జరుగుతుంది. ఇప్పుడు వరకు అసలు కేసులు విచారణ అసలు కేసులు విచారణ రాలేదు. మరి ఈయన వాయిదాలకు అటెండ్ కావాలి కదా, ఈయనకు అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇట్లేదు? కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా. ఏం చేస్తాం నవీన్ గారు? కోర్టు వారికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. దానికి మనం ఏం చేస్తాం? మీరు నేనేం చేస్తాం? ఎవరనేది కాదు, ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనేది. నవీన్ గారు మనం ఏం చేస్తాం చెప్పండి. విషయం మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? మొన్న సుప్రీంకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ల తాలూకు డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ చేస్తే అసలు విచారణ తాలూకు అసలు విచారణ కూడా చెయ్యండి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఎందుకు మీరు కింది కోర్టులు పాటించటం లేదు, ఈ విచారణ మొదలు పెట్టండి అని చెప్పిన తర్వాత కూడా 20 రోజుల తరువాత కూడా విచారణ మొదలు కాలేదు. డే టు డే విచారణ కాదు కదా, ఆ విచారణ అసలు బెంచ్ మీద కూడా అలాట్ చేయడం కూడా జరగలేదు. ఈ లోపు ఈయన నేను విదేశాలకు వెళ్ళాలని కోర్టుకు పర్మిషన్ పెట్టుకుంటున్నాడు. ఈ అంతటికి కారణం ఏమిటి? కోర్టు సుప్రీంకోర్టు చెప్పింది విమర్శించగలుగుతామా? విమర్శించలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా పని చేయకపోవటం మూలాన మాత్రమే జరుగుతుంది. క్రింది కోర్టులో వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్నారు. మీ అభిప్రాయం అది? మీకు ఇప్పుడు ఇలాగే ఈ రకమైన డౌట్లు ఉండే RRR గారు కానీ మిగతా వాళ్ళు కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్తున్నారు. దాని తగ్గ డైరెక్షన్స్ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు ఇది జస్టిస్ NV రమణ గారు కాదు, లేకపోతే చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు, జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు అయితే 1 year లో కంప్లీట్ అవ్వాలి హీరింగ్ అన్నారు. దానికి స్పెషల్ కోర్టు పెట్టమన్నారు. స్పెషల్ కోర్టు కూడా అమరావతిలో ఉంది. అయినా సరే ఇప్పుడు వరకు ఎంపీలు, ఫార్మర్ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద తొందరగా విచారణ చేయాలని NV రమణ గారు డైరెక్షన్ ఇచ్చారు. అయినా ఇప్పుడు వరకు అది అవ్వట్లేదు. కోర్టులు పెట్టేశారు, అయినా కేసులు విచారణ కావట్లేదు. అలాగే అదే ఆలస్యం అవడం పట్ల అందరి ఆలోచన. సరే ఏంటి అనేది ప్రసాద్ గారు ఏంటంటే జుడిషియల్ ఒకసారి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరిగా పేర్కొని తెలవాలి. నేనేంటంటే జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ఉన్నాయి. ఇటీవల ఆగస్టు 15వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎర్రకొట్టమని చెప్పింది జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాలి. సో జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. ఇందాక వారు అన్నారు సిబిఐ ఫారెన్ వెళ్తానంటే సిబిఐ వీళ్ళకే ఎందుకు ఇస్తుంది, వాదించట్లేదే అని. సిబిఐ ఇప్పుడు కాదు, గత దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇటీవల సుజనా చౌదరి గారి విషయంలో కూడా, లేకపోతే మిగతా చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాదు, చాలా మంది IASలు, IPSలు, రాజకీయ నాయకులు. ఎందుకంటే అందరూ బెయిల్ మీద ఉన్న వాళ్ళు, నాయకులు అందరూ బెయిల్, చాలా మంది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళే. బెయిల్ మీద తిరిగిన వాళ్ళు RRR గారు, ఆయనకు కూడా సిబిఐ కేసు ఉంది. సో అందరి విషయంలో ఏంటంటే సిబిఐ బలంగానే వాదిస్తుంది. కానీ కోర్టు ఏంటి ఇందా నేను చెప్పినట్టు రాజ్యాంగ ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు గో అబ్రాడ్ అన్నది వ్యక్తి స్వేచ్ఛలో భాగం అన్నది కోర్టు చెప్తున్న పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి. దాని ఆధారంగా ఒకవేళ దాన్ని వైలేట్ చేసి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఎవరన్నా వైలేట్ చేశారనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి ఇవ్వటం లేదు. సో అటువంటివి ఉన్నాయి. కానీ దాన్ని ఏదో సిబిఐ మీద ఎవరి మీద మనం వెళ్తామంటే చల్లండి, దాన్ని ఉంది. సరే వారి ఒపీనియన్ వారు చెప్పారులేండి గౌతమ్ గారు. సరే ప్రసాద్ గారు ఇప్పుడు నేను చెప్పాను. ఓకే ఓకే రవికిరణ్ గారు మీ ఒపీనియన్ మీది, వారి ఒపీనియన్ వారు. సరే ప్రసాద్ గారు ఓకే ఓకే రవికిరణ్ గారు ఓకే. ప్రసాద్ గారు ఏంటి మీరు వస్తుంది అనుకుంటున్నారా అనుమతి? ఎందుకంటే గతంలో అంటే ముఖ్యమంత్రి